ఆగండి. ఆగండి. మీరు చూసిన లాస్ట్ 5 రీల్స్ మీకు గుర్తున్నాయా? లేవా? పోనీ లాస్ట్ 3 రీల్స్ గుర్తులేవా? పోనీ ఈ రీల్ కన్నా ముందొక రీల్ చూసుంటారుగా, అదైనా గుర్తుందా? లేదా? దీన్నే బ్రెయిన్ రాట్ అంటారు. స్టార్టింగ్‌లో దీనివల్ల పెద్దగా ఇబ్బందేం అనిపించదు. నార్మల్‌గానే ఉంటుంది. మైండ్‌లెస్‌గా స్క్రోల్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. మీ బ్రెయిన్‌కి కావాల్సిన డోపమైన్ వచ్చేస్తుంది. అంతా బానే ఉంటుంది. కానీ మెల్లిగా మీలో యాంగ్జైటీ మొదలవుతుంది. డిప్రెషన్ మొదలవుతుంది. అసలు మిమ్మల్ని మీరే క్వెషన్ చేసుకోవడం మొదలవుతుంది. మైండ్‌లెస్‌గా స్క్రోల్ చేయడం మీ తప్పేం గాదు. పెద్ద పెద్ద కంపెనీస్ సైంటిస్ట్‌లని హైర్ చేసుకునేది దీనికోసమే. వాళ్ళకి కావాల్సింది ఇదే. మీ బ్రెయిన్స్ ఇలా మైండ్‌లెస్‌గా స్క్రోల్ చేయడం కోసమే వాళ్ళు అల్గోరిథంని ఇలా సెట్ చేశారు. మీరు చూస్తున్న స్క్రీన్ పైన ఉన్న ఇంటర్‌ఫేస్ ఏదైతే ఉందో అదంతా కంప్లీట్‌గా ప్రీ ప్లాన్డ్. అంటే అసలు సోషల్ మీడియానే వాడొద్దా? స్క్రోల్ చేయొద్దా? మాకు టైమ్ పాస్ అనేదే వద్దా? ఎంటర్‌టైన్‌మెంట్ వద్దా? ఆగండి, ఆగండి. నేను అలా అనట్లేదు. రోజు 2 గంటల కన్నా ఎక్కువ స్క్రోల్ చేయకండి. అది కూడా మైండ్‌లెస్‌గా స్క్రోల్ చేస్తే మెల్లిగా మీ బ్రెయిన్‌ని మీరే డ్యామేజ్ చేసుకుంటున్నారు. 2 గంటల లోపు అది కూడా కొంచెం మైండ్‌ఫుల్‌గా ఉండి స్క్రోల్ చేసుకోండి. ఇబ్బంది లేదు. ఈ రీల్‌ని మీకెవరైతే ఎక్కువగా షేర్లు చేసి ఎక్కువ రీల్స్ పంపిస్తున్నారో వాళ్ళకి డెఫినిట్‌గా షేర్ చేయండి.